కత్తి. మీకు తెలిసింది డైలాగ్ ఒకటేగా. బా త్వరగా రా బావా, ఆకలి తెచ్చేస్తుంది. మీకు అస్తమానం విస్త్రాకులుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంకేం అక్కర్లేదు అనుకుంటే కూతుర్ని ఎలాగన్నావు? చాలండి, అవతలన్న ఇస్తున్నాడు. అవునవును, ఈ ఆవకాయ పద్ధతి ఆ చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడా? మళ్ళీ ఆవకాయ పెట్టారా? లేదన్నయ్యా, ఆంధ్ర మాతాపిత ఏది వద్దన్నానే. మరి ఏమిటయ్యా, ఏమైంది? ఎవరైనా ఏమన్నారా? నో, మీ ఫ్యామిలీ యూనిటీని చూసి ఏడ్చున్నాను. ఇది మరీ బాగుందే. మా ఇంట్లో ఉంటూ మా ఇంట్లో తింటూ మమ్మల్ని చూసి ఏడవడం ఏంటి? నో, ఐ డోంట్ మీన్ దాట్. మాది మీ వల్లే బిగ్ ఫ్యామిలీ. మై మదర్, ఫాదర్, మా దగ్గర లేరు, ఓల్డ్ హోమ్ లా ఉన్నారు. మై బిగ్ బ్రదర్ ఇన్ లాస్ ఏంజలీస్, మై చిన్న బ్రదర్ ఇన్ టెక్సాస్, మై సిస్టర్ ఇన్ షికాగో, అండ్ మై వైఫ్ వర్కింగ్ ఇన్ డెట్రాయిట్. కనీసం క్రిస్మస్ నాడు కూడా కలిసి ఉండలేకనాము. మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ వల్లే కాదు. దట్స్ ద రీజన్ ఐఎమ్ క్రైయింగ్. అనుబంధాలు అనేవి దేశాన్ని బట్టి ఉండవయ్యా, మనుషుల్ని బట్టి, కుటుంబాలను బట్టి ఉంటాయి. అదే మా నాయుడు గారి కుటుంబం స్పెషాలిటీ. నువ్వు తలుచుకుంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక చోట చేర్చలేవా? ప్రయత్నించు, భగవంతుడు సహకరిస్తాడు. కమాన్ యాంటోనీ, ఇప్పుడు ఆంధ్ర మాత విత్ ఉల్లిపాయ తినిపిస్తాను. ఓకే ఓకే, ఆప్ చేశారు. మామా, నీకు నరాల బలహీనతే, పైగా హిస్టీరియా పేషెంట్ కదా, ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పాడు. ఏమండి పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి. వాళ్ళు అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చి హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి వెళ్ళండి, మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలియదు కదా. నోరుదారు బావా, నేను బావా నీ అక్క మొగుణ్ణి, సన్నాసిని. నువ్వా? బావా, అక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బావా, పాండవ వనవాసం సినిమా కేబుల్ టీవీలో చూస్తుంటే దీనికి ద్రౌపది దయ్యం పట్టుకుంది. గుడ్డలు పొదీసుకుని నన్ను పట్టుకుని దుర్యోధన దుశ్శాసన అంటూ పిచ్చ కొట్టుడు కొట్టి తరివేసింది బావా. ఉంటదయ్యా, అసలు నీకు బుద్ధి ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి ఎమోషనల్ సినిమాలు చూపించొద్దని? మొన్నటికి మొన్న సతీష్ అక్బాయ్ సినిమా చూసి పంటరిపడ వెళ్ళిపోయిందా? భజన చేసుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలి కదయ్యా. మొన్న ఏం చేసింది? కర్తవ్య సినిమా చూసి నేనే విజయశాంతిని ఈ లాఠీ తీసుకుని నీ డ్రెస్ వేసుకుని వీధిలో పడిందా? పునరీకాక్ష ఇలా తన్నులు తింటూ తెచ్చుకున్నాను కదా బావా. తెచ్చుకోవాలయ్యా, ఎవరి కోసం తెచ్చుకుంటావు? నువ్వు నోట్లోంచి థర్మామీటర్ నీకు అసలు నీకు బుద్ధి ఉందా? దానికి కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు ఇచ్చావు? ముద్దు ముచ్చట్లు ఎలాగూ లేవు, కనీసం కేబుల్ కనెక్షన్ అన్నా ఇప్పించమని ఏడుస్తుంటే ఇప్పించాను. ఎమోషనల్ సీన్స్ చూడద్దే అని మొత్తుకుంటే చూసింది. ఇప్పుడు పంచపాండవులు కావాలని పట్టుబట్టి కూర్చుంది. స్వయంగా దానికి 5 మొగుళ్ళు నేనెక్కడ తెచ్చి చూపించకపోతే దాని పిచ్చి ముదురుతుంది. ఎలాగైనా సరే పాండవులు లాంటి వాళ్ళని పట్టుకొస్తే తప్ప దాని రోగం నయం అవ్వదు. సార్, థర్మామీటర్ తీస్తారా? ఏది మింగావా? చెవులో పెట్టారు సార్. చెవులో పెట్టానా? వెరీ గుడ్. దాన్ని తీసి ఎక్కడో తోట పెట్టుకుని ఆ గదిలో పడుకోపో. వంట చేసేటప్పుడు నీ నగలెందుకక్క? పుట్టిన దగ్గర నుంచి శుక్రవారం పూట ఒంటి నిండా నగలు పెట్టుకోవడం మాకు అలవాటు. కొంచెం కూర కలుపు. హలో నాయుడు గురు, మీ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్. ఏదనే నాకు చూపించవా? అయ్యో, ఈ ఫోటోలో నా కూతురేది? ఇందులో మిస్ అయినా నేను చిన్న మావయ్య సెపరేట్ గా దిగిన ఫోటో ఉందమ్మా, చూడు. ఈ ఫోటోస్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నీ బుర్రని ఏవో పురుగులు తొలుస్తున్నట్టు అనిపిస్తోంది. అది కాదండి, మీరు ఒకసారి మా పెద్ద చూడు, మీ అన్నయ్యకి ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. ఆయన మనమేం చెప్పక్కర్లేదు. అవి వడియాలు, ఇది ఆవకాయ పచ్చడి. పర్వాలేదు మై ఫ్రెండ్, నెలకోసారి తిను. మంట నషాలానికి ఎక్కగానే ఈ నాయుడు గారి కుటుంబం గుర్తుకొస్తుంది. యా ఓకే మై ఫ్రెండ్, నీకు అమెరికాలో కంప్యూటర్ ట్రైనింగ్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను. నమస్తే నాయుడు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. చంద్రం, నువ్వు కూడా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సాగినంపరా. అలాగే అన్నయ్య. కమాన్. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాల్లో మగవాళ్ళని సలహాలు అడగకూడదు వదినా, మనమే దూసుకుపోవాలి. ఎలాగో చంద్రం చదువు పూర్తయిపోయింది కదా, రేపు డిగ్రీ తీసుకొచ్చే రోజున పురోహితుని పిలిపించి ముహూర్తం పెట్టించాయి, పని అయిపోతుంది. 18 ఏళ్ల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయిన మీ ప్రాణ స్నేహితుడు, ఆ పైన ఉన్నది ఆయన కూతురు, అమెరికాలో చదివి ఇండియా వస్తోంది.
భక్తవత్సలం గారు ఊరు వదిలి వెళ్ళిపోయిన రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉందయ్యా. మీకు దండం పెడతాను, ఆయన్ని కాపాడండి. ఆగండి ఆగండి, అతను అరెస్ట్ బోగస్ చిట్ఫండ్ కంపెనీ పెట్టి మా డబ్బు దోచుకున్నాడండి. మా డబ్బు మాకు ఇప్పించండి. డబ్బు ఎలా రాదు, కాళ్ళు చేతులు విరగొట్టండి. ఆగండి ఆగండి ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, నాయుడు గారు, ఇది చీటింగ్ కేసు అండి. వాళ్ళ డబ్బు ఎంత? అందరిది కలిసి 5 లక్షలండి. ఇష్యూ గారు, అయ్యా 5 లక్షలు వాళ్ళకి పంచండి. రండి అయ్యా, మీరంతా ఇటు రండి. ముందు నా స్నేహితుల సంఖ్యలు తీయండి. స్నేహితుడు ఉండాల్సిన స్థానం అది కాదురా, ఇది. ఒరే భక్త, మగవాడు ఇంటికి వస్తే అమ్మ కడుపు వెతుకుతుంది, భార్య జేబు వెతుకుతుంది, స్నేహితుడు కళ్ళు వెతుకుతాడు. ఆ కంటిలో కష్టం ఉందో సుఖం ఉందో వాడు చెప్పడు, అనే తెలుసుకుని సహాయం చేయాలి. అదేరా నిజమైన స్నేహం. ఇంత అవమానం జరిగాక ఈ ఊళ్ళో బతకలేదు. ఊరు బయట ఉన్న నీ పొలంలో పెదపాలేరుగా ఉంటారు. చచ్చా, నీకా కర్మ ఏమిట్రా? ఇక్సుల్ గారు, ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టు. మా అయ్యగారు నిండు మనసుతో ఇచ్చారు. ఈసారి మీకు లాభాలు బాగా వస్తాయిలేండి. మీ నోటి చలవన కలిసి వచ్చి నేను కోటీశ్వరుడు అయితే నా చిట్టి తల్లిని నాయుడు గారింటి కోడలుగా చేస్తానయ్యా. తదాస్తు తదాస్తు. అయ్యా, మీరు చేసిన సాయం గుర్తొచ్చిందా? సాయం కాదు, స్నేహం గుర్తుకొచ్చింది. చేసిన సాయం వల్ల స్నేహితుడు బాగుపడ్డందుకు మనసు ఆనందపడుతుంది. ఎలాగూ మన చంద్రంబాబు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ పిల్ల ఫారెన్ లోనే ఉంటుంది కనుక ఇద్దరికి పెళ్లి చేసేస్తే నాయుడు గారి కుటుంబ ఖ్యాతి అమెరికా దాకా చేరుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నా ఏకైక కుమార్తె, నా మేనగోడ సౌండ్ బాగుందా లేదో అని. Shut up. థ్యాంక్ యూ. నా ఏకైక కుమార్తె కీర్తి పుట్టినరోజు. అయ్యా, మనం అడుగెట్టింది ఇంట్లోనా ఇంద్రభవనంలోనా? దీక్షితులు గారు, అయ్యా, ఆ రోజు మీరు అన్నట్టు ఓట్లు సంపాదించినట్టున్నాడు. హియర్ కమ్స్ కీర్తి, గివ్ హర్ బిగ్ హ్యాండ్. ఈ అమ్మాయి మన ఇంటి కోడలైతే కరెంట్ ఎక్కర్లేదండి, 1000 క్యాండిల్ బల్బులా వెలుగుతుంది. హాయ్ మామ్. హాయ్ డాడ్. బావా, ఆ. ముందు ఓదాలా కొయ్యాలా? ఎక్కువ తక్కువ మాట్లాడితే ముందు నిన్ను గోస్తాడు. జర ముయ్యుండ్రి. ఆ పిల్లొచ్చిన సంధి చూస్తున్నా ఓ తెగరెచ్చిపోతున్నావు. అయ్యా, తమని గుర్తుపట్టినట్టు లేదండి. ఫ్రెండ్స్ అందరూ దగ్గరగా. కృష్ణ నాయుడు, కలుసుకున్నాం. రాయ్ బాబులు, మైకిలా తీసుకురా. ఫుల్ సౌండ్ లో చెప్పాలి నా స్నేహితుడి గురించి. డియర్ ఫ్రెండ్స్, కృష్ణమనాయుడు నేను ఒకే ఊళ్ళో ఒకే కంచంలో తిని పెరిగిన స్నేహితులు. పక్క పక్కేది చూసి చిన్నతనంలో మేమిద్దరం గోలీకాయలు ఆడుకున్నామంటే నమ్మండి, ఈ రోజున నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కమాన్ రానాయ్. నమస్కారం. నమస్కారం. అమ్మాయి, ఇక దీపాలంతే. అయ్యా, దీపాలు ఆర్పే ముందు దీపం వెలిగించే కోరిక ఒకటి కోరడానికి మా నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. అది విని ఓఎస్, ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం? ఎన్ని కోట్లు కావాలి చెప్పు నాయుడు. చచ్చా, ఆర్థికంగా నాకు లోటేమిటిరా? మన స్నేహం చిరకాలంగా నిలిచిపోవడానికి మా తమ్ముడు చంద్రానికి మీ అమ్మాయి కీర్తినిచ్చి పెళ్లి చేసే విషయం మాట్లాడాలి.
నా కూతురుతో నీ తమ్ముడికి పెళ్ళే. ఏ మ్యాన్ ఫేసుడు తిప్పు. ఏ ఊరు మంది? నువ్వు చిన్నపిల్లవమ్మా. 18 నుండి 19th బర్త్డే చేసుకుంటున్నాను, నేను చిన్న పిల్లనా? షిట్, అడగడానికి కూడా అర్హత కావాలి. అమెరికాలో చదువుకుని వచ్చిన నన్ను నీ ఇంటి కోడలుగా రమ్మంటావా? ఏంటి నీకేం తెలుసు ఆయన గురించి మాట్లాడుతున్నావే? ఆయన ఎవరనుకుంటున్నావు? నీకు తెలీదమ్మా, ఇలాంటి వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉంటారు. ఎవరైనా ఫారెన్ నుంచి మనీ సంపాదించుకుని వస్తే చాలు, ఇలాంటి పేవర్స్ గాలంతా మీ మదర్ రిలేషన్, మీ ఫాదర్ రిలేషన్, మీ గ్రాండ్ ఫాదర్ రిలేషన్ అనుకు. చంద్ర మీన్స్ మూన్. మూన్ ఐ నో. ప్లీజ్ కమ్ దిస్ సైడ్. దిస్ ఈజ్ లార్డ్ రామా, సింగిల్ వైఫ్, సింగిల్ హస్బెండ్. ఐ సీ. దట్ ఈజ్ పాండవాస్, 1 వైఫ్ 5 మొగుడ్స్. బట్ 2 టైమ్స్ లో కూడా బిగ్ బ్రదర్స్ కి స్మాల్ బ్రదర్స్ రెస్పెక్ట్ ఇచ్చారు. వెరీ నైస్. ఇలాంటి పద్ధతి కళామున్నా ఉన్నారా? ఎస్, ఓన్లీ 1 ఫ్యామిలీ. దట్ బిగ్ మ్యాన్ నాయుడు గారు లైక్ రామ. సెకండ్ మ్యాన్ లక్ష్మణ. థర్డ్ మ్యాన్ భరత. ఫోర్త్ మ్యాన్ శత్రుఘ్న. హూ ఇస్ ద షార్ట్ మ్యాన్? ఈజ్ లైక్ ఆంజనేయ, నాయుడు గారి బ్రదర్ ఇల్లా. టోటల్ నాయుడు గారి కుటుంబం వెరీ బిగ్ నైస్ ఫ్యామిలీ. వాట్ ఇస్ దట్ హి ఇస్ గోయింగ్ టు డు? ఓ, దాన్ని రథం అని స్పీకింగ్. 100 జనం లాగితేనే పుల్లింగ్, కానీ మా నాయుడు గారు ఒక్కరే లాగుతారు. ఐ సీ. కెన్ ఐ టేక్ ఎ ఫోటోగ్రాఫ్? యూ టేక్ 100 ఫోటోస్. ప్లీజ్ గివ్ మీ 1 ఫోటో. పరమాత్మ, నా బిడ్డకు శక్తిని ప్రసాదించు. ఆగండి. ప్రతి సంవత్సరం రథం మీరే లాగాల నాయుడు గారు? చిత్తశుద్ధి, సంకల్ప బలం ఉంటే రథాన్ని ఎవరైనా లాగొచ్చు. అయితే నేను లాగుతాను ఈ సంవత్సరం రథం. గట్టిగా లాగురు, నీ బలవంతా ఉపయోగించు. టేక్ స్నాక్స్. వాట్ స్నాక్? స్నాప్. ఈ ఫెయిల్ ఫెయిల్. అతన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. భగవంతుడా, ఈ గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని ఏకమాత్రునే ఈ రథం లాగుతున్నాను. నాకు సహకరించు, కనికరించు. హర హర మహాదేవ శంభో శంకర. యు ఆర్ గ్రేట్. యు ఆర్ గ్రేట్. ఎవరతను? యాంటోనీ అని అమెరికన్. మన పురాణాల మీద రీసెర్చ్ చేస్తున్నట్ట. మన ధర్మసత్రంలోనే ఉంటున్నాడు. అంత దూరం నుంచి వచ్చి సత్రంలో దేనికి? మన ఇంట్లో వచ్చి ఉండమను. అలాగే అన్నయ్య. యూ కెన్ స్టే ఇన్ అవర్ హౌస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రం ఏడి? ఆ ఇంగ్లీష్ ఆయన పంచి కడుతున్నాడు బాబు గారు. వాడు పంచి కట్టుకుని మనతో భోజనం చేయాలని తెగ సంబరపడిపోతున్నాడు. ఎలా ఉంది? బట్ 1 స్మాల్ డౌట్ మిస్టర్ చంద్ర. మీ దేశమున లేడీస్ ఇటు దోపుకుందరు, జెంట్స్ ఇటు దోపుకుందరు. వై? మగవాడికి ఊడినా పర్వాలేదు, ఆడదాని కూడితే డేంజర్. డేంజర్? వాట్ డేంజర్? చంద్రం, అన్నయ్య పిలుస్తున్నాడు. sit here or here. Like this, like this. Very good.
Oh, sweet. I love sweet. Why are you laughing? I will taste it. చూడండి. Water. ఫ్రీ షో చూడొచ్చు ఎలా ఉన్నాడు. వదినా, పచ్చడి. త్వరగా మంచినీళ్ళు తీసుకోండి. త్వరగా వదినా, బరువు తీస్తున్నాడు. ఏం మాట్లాడు? స్పైసీ కూర్చోండి. స్పైసీ దీనైనా మీరు ఆంధ్ర మాత ఆంధ్రు? లేదు లేదు, దీని పేరు ఆంధ్ర పిత. ఆంధ్ర మాత తెప్పించను. పిత ఇటులుండినా మాత ఇటులుండును. ఐ విల్ ఈట్ బ్రింజాల్ ఓన్లీ. వెరీ నైస్ ఫ్యామిలీ, బట్ వన్ స్మాల్ డౌట్. సెకండ్ బ్రదర్ మ్యారీడ్, థర్డ్ బ్రదర్ మ్యారీడ్, యు ఆర్ ఆల్సో గెటింగ్ మ్యారీడ్. మరి బిగ్ బ్రదర్ ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు? మేనా రాంగ్ అన్నానా? ఆవిడ మా ఇంటి పెద్ద కోడలు కావాల్సింది బాబు. పెళ్లి రోజు కళ్యాణ మంటపానికి వస్తూ కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. భగవంతుడు తన కోసం సృష్టించిన భార్యను తీసుకుపోయాడు కనుక ఇక జీవితంలో పెళ్లి వద్దని మా అన్నయ్య బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. హలో మిస్టర్ నాయుడు, యు ఆర్ గ్రేట్. యు ఆర్ గ్రేటర్ దెన్ సింగిల్ వైఫ్ రామచంద్ర. ఏంటి గురు ముక్కలు చూస్తా? ఆ 13 ముక్కలు పడ్డాయో లేదో అని చూస్తున్నాను రా. అబద్ధం ఎప్పుడు నీ నాలుక మీద నాట్యం చేస్తుంటుంది. అరే అంజిగా, నువ్వు ఆ నేవలించావనుకో నీ పీక ముక్కలన్నీ లెక్క పెడతాను రా. ఏయ్ నువ్వు ముక్కేరా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. బోడి నీ ఇష్టంతో పనేమిటి? నాకిష్టమైంది నేను చేసుకుంటున్నాను. మా నాన్న బాకీ కింద నువ్వు నన్ను జమ చేసుకోగలవు గాని నాతో కాపురం చేయించలేవు. నా మనసు నిండా, నా గుండెల నిండా ఉన్నది ఒక్క శ్రీనివాసు నాయుడే. వాడు మెట్రిక్ తప్పాడు, నేను మెట్రిక్ తప్పాను. నీకు తెలియదేమో, వాడికి పేకాట పిచ్చింది, నాకు పేకాట పిచ్చింది. వాడన్నంటే భయపడి వాడు మానేశాడు. నాకు అలాంటి అన్నుంటే నేను మానేసేవాణ్ణి. అయినా నాకంటే దేనిలో వాడు గొప్పే. గుణంలో ఆడది మగాళ్ళలో కోరుకునేది అదే. కానీ మగాడు ఆడదానిలో కోరుకునేది గుణంతో పాటు అందాన్ని కూడా. ఆ రెండూ నీకున్నాయి, అందుకే నిన్ను వదలను. ఓం యశవో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళాః త్రయో సంస్మరణాత్ పుంసాం సర్వతో మంగళం లాభస్తేషాం యేస్తేషాం. కేశయ్య, అయ్యా, నా తమ్ముడు శ్రీనివాస నాయుడు నీ కుమార్తె రుక్మిణి ప్రేమించుకున్నారని నీకు తెలుసా? తెలుసయ్యా. తెలిసి వివాహం ఎలా జరిపిస్తున్నావు మీతో సంబంధానికి మేము తోగలేమయ్యా. అని మేము అనకపోతే మాతో వేయమందడానికి నీకు అభ్యంతరం లేదుగా? ఏమిటండి ఇది? పెళ్లికొచ్చారా చెడగొట్టడానికి వచ్చారా? నోర్మయ్, పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు బాజాబాజిత్రులు కాదురా, 2 జీవితాల సంగమం. రుక్మిణి, ఇది బలవంత పెళ్లి అనుకుంటే పీటల మీద నుంచి లేచిరా. నీ నిర్ణయం ఏమిటో నిర్భయంగా చెప్పు.